దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చెయ్యాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు నీ ప్రేమను ఇలలో, చెయ్యాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, అందరూ చప్పట్లు కొడదాం. నీ కృపలో దాచినావు గతకాలం. నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అందకుండా దాచావు. నేల రాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అందకుండా దాచావు. నీవే మీదలో నాకాశ్రయ దుర్గము, ఏ కీడు దరికి రాకుండా నీ కృప తోడుంచుమా. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ కృపలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు, ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు ప్రతి అవసరమును, తండ్రుల కన్నా తాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును.
హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే ఆనందమే సంతోషమే సమాధానమే ప్రేమించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదం ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు సర్వకాలమందు జయమిచ్చును నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు సర్వకాలమందు జయమిచ్చును హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదం ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదం ఆహా ఎంతో ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే దేవుడికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఒక ప్రత్యేకమైన పాట ఆశిని మేనలో ప్రత్యేకమైన పాట వినిపిస్తుంది బంగారు తల్లి అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేయి బంగారు తల్లి అన్మ్యూట్ చేయి త్వరగా రావాలి ప్రత్యేకంగా జూమ్ మీటింగ్ కి ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకమైన వందనాలు అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి ఈ యొక్క మంచి అవకాశం నా కొరకు ఇచ్చిన దైవజనులకు అదేవిధంగా బ్రదర్ శామ్యూల్ గారికి కుటుంబముగా మీ అందరికి వందనం తెలియజేస్తున్నాం ముందున్న సమయం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కంట్రోల్లోనికి ఆయన తీసుకోను కాక ఆమె చెప్తామా హల్లెలూయా నాకు తెలుసు ఇప్పటి వరకు మీరు అనేక పాటలు పాడి ఉన్నారని తెలుసు కొద్దిసేపు కూడా ఆ దేవుని మనము ఆరాధించి కొద్ది పాటలు కూడా పాడి వెంటనే మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని కోరుచున్నాను మనందరము కొంతసేపు ఆ దేవుని స్తుతించి ఆరాధించి ముందుకు వెళ్దాం ఆ దైవ జనమా హల్లెలూయా Thank you, Jesus. We love you, Father. నీవు చేసిన మేలకై నీవు చూపిన కృపలకై నీవు చేసిన మేలకై నీవు చూపిన కృపలకై మరొకసారి చెప్తావా చేసిన మేలకై నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం
యేసయ్యా వందనం యేసయ్యా ఓ కలిసి చెప్తామా నీవు చేసిన మేళ్ళకై నీవు చూపిన కృపలకై ఏ పాటి వాడనని నన్నింతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా కలిసి చెప్తామా వందనం యేసయ్యా 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 చేసిన మేళ్ళకై నీవు చూపిన కృపలకై నీవు చేసిన మేళ్ళకై నీవు చూపిన కృపలకై నమమ్ము నీవెంతగానో బలపరిచావు యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనులమై yes lord ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా కలిసి చెప్తామా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా చేసిన మేళ్ళకై నీవు చూపిన కృపలకై నీవు చేసిన మేళ్ళకై నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా 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 Amen. Praise the Lord. Hallelujah. 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 ఇంకొక పాట పాడి దేవుని నామమును ఘనపరిచి మనం వెంటనే ముందుకు వెళ్దాం. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Lord. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉంటాము యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉంటాము నిన్ను స్తుతించి ఆరాధింతును చింతలు మరచెదము కలిసి చెప్తామా స్తుతించి ఆరాధింతుము చింతలు మరచెదము ఆరాధనా
తండ్రి మీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి మీకేనయ్యా కలిసి చెప్తామా అబ్బా తండ్రి మీకేనయ్యా యేసు రాజా నీ పవనములో రేయి పగలు వేచియుంటావు యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుంటావు నా బలమా నా కోట ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే కలిసి చెప్తామా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి మీకేనయ్యా అబ్బా తండ్రి మీకేనయ్యా యేసు రాజా నీ పవనములో రేయి పగలు వేచియుంటావు యేసు రాజా నీ పవనములో రేయి పగలు వేచియుంటావు అంతటా నివసించు యెహోవా ఎలోహి ఆరాధన నీకే చెప్తామా కలిసి అంతటా నివసించు యెహోవా ఎలోహి ఆరాధన నీకే నా యొక్క నీతి యెహోవా సిక్కేనో ఆరాధన నీకే కలిసి చెప్తామా నా యొక్క నీతి యెహోవా సిక్కేనో ఆరాధన నీకే మరొకసారి నా యొక్క నీతి యెహోవా సిక్కేనో ఆరాధన నీకే ఒకసారి కూడా నా యొక్క నీతి యెహోవా సిక్కేనో ఆరాధన నీకే ఆరాధన 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 అబ్బా తండ్రి అయ్యా నీకేనయ్యా లైవ్ లో ఉన్న వారందరూ కలిసి చెప్తామా అబ్బా తండ్రి అయ్యా నీకేనయ్యా యేసు రాజా నీ భవనములో ఓ జీసస్ యేసు రాజా నీ భవన అబ్బా రేయి పగలు వేచియుంటావు పరిశుద్ధ పరచు యెహోవాకే కారిస్ ఆరాధన
యెహోవా హుస్సేను ఆరాధనా నీకే. కలిసి చెప్తావా గుర్తించు దైవం యెహోవా హుస్సేను ఆరాధనా నీకే. కలిసి చెప్తావా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఈరోజు లైవ్ లో ఉన్న వారందరి ఇంట్లోని ప్రసన్నత దిగి వచ్చును గాక దేవా. అబ్బా తండ్రి let your presence come down, oh Dad. ఏనయ్యా యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉంటాము. అందరము కలిసి రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉంటాము. స్తుతించి ఆరాధించు చింతలు మరచెదము. లైవ్ లో ఉన్న వారందరం చెప్తాము కలిసి స్తుతించి ఆరాధించు మా చింతలు మరచెదము. చివరిగా ఆరాధన చెప్తామా ఆరాధనా అబ్బా తండ్రి అయ్యా నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. చివరిగా చెప్తాము నీకేనయ్యా నీకేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే మేము ఉంటామేసయ్యా. కలిసి చెప్దామా నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే మేము ఉంటామేసయ్యా. నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే నేను నానేసయ్యా. అవును రాజా లైఫ్ లో ఉన్న వారందరూ కలిసి చెప్తారా నీకుంటే చాలు యేసయ్యా. ఇక లోకంలో ఏమి వద్దయ్యా మాకు. ఓ రికమలదరలా. అవును రాజా నీకుంటే మాకు చాలు రాజా. ఈ రోజు జూమ్ లైవ్ లో ఎందరైతే వింటున్నారో లైవ్ లో ఎందరైతే మాతో పాటు వీక్షిస్తున్నారో రాజా వారి కుటుంబంలోనికి వారి ఇంటిలోనికి నీ ప్రసన్నత దిగివచ్చును కాక. నీవు మాత్రమే చాలయ్యా. నీవు మాత్రం ఉంటే చాలు డాడీ మాకు. అబ్బాయి మాట చాలయ్యా. నీ చూపు చాలు డాడీ. నీ సన్నిధి దిగివచ్చును కాక. అవును రాజా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా. అవును రాజా నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే అవును రాజా మాకెన్ని బాధలున్నా ఎదురైనాను
బాధ ఉంటే మాతో పాటు కలిసి పాడండి దైవజనమా. నీ బాధ మారిపోతుంది, నీ కష్టం మారిపోతుంది, నీ దుఃఖం మారిపోతుంది, నీ కన్నీరు నాట్యమై మారుతుంది. ఆమేన్. నీ కష్టమొచ్చినా నిష్ఠురమైనాను. నాతో పాటు కలిసి చెప్తారా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చెప్తావా? యేసువే. అవును రాజా. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ బట్టే మేము ఉంటామేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ బట్టే మేము ఉంటామేసయ్యా. అవును రాజా. గాలిగా బ్రతుకుతున్నావా, కదలినా అనాది పాలైనను. అనగాలిగా కనిపించటమా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చివరిగా పాడదామా? నీ అవును రాజా. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చెప్తావా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నాతో పాటు ఎంతైతే ఇది కలిసి పాడుతున్నారు, మీ సమస్యలు, మీ బాధలు, మీ వేదన, మీ దుఃఖం ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నీకు ఎన్ని బాధలు ఈ రోజు ఉండవచ్చు, కానీ విశ్వాసముతో నాతో పాటు కలిసి లైన్ పాడతారా? నీ మాట చాలయ్యా, నీదు చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. డాడీ నీ నీడ చాలయ్యా. లైవ్ లో వింటున్న వారందరూ ఒక్కసారి అలాగనే కళ్ళు మూసుకొని నాతో పాటు కలిసి పాడతారు. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీదు నీడ చాలయ్యా. మాకు నీవే చాలయ్యా, మాకు నీవే చాలయ్యా. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ఆరాధనను మీ అసలికి సమర్పించి ప్రార్థించి ముందున్న సమయం మీ అసలికి సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్క దైవ బిడ్డకు మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి నేను వెళ్ళాలని కోరుచున్నాను.
ప్రభువా మాతో మాట్లాడండి అని ఒకసారి మీ హృదయముతో మీరు చెప్పుకుంటారా? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి లైవ్ లో వింటున్న ప్రతి ఒక్కరు ఒక మాట చెప్పుకోండి, ప్రభువా నాతో మాట్లాడండి. లార్డ్ టాక్ టు అస్. దేవా మాతో మాట్లాడండి. నేను మాట్లాడితే అద్భుతం జరగదు దైవజనమా. ఇక్కడ లైవ్ లో ఉన్న ఎవాంజలిస్ట్ గేబ్రియల్ మాట్లాడితే అద్భుతం జరగదు. కానీ దేవుడు నీతో మాట్లాడితే ఈ రోజు నీ స్థితిగతులన్నీ మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ జీవితం ఒక సక్సెస్ఫుల్ స్టేజ్ లోనికి ఈ రోజు వెళ్ళబోతున్నది. నమ్ముతున్న వారుంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక ఆమేన్ నేను వినును గాక. హల్లెలూయా. నేను వెంటనే ఈ రోజు అంశంలోనికి వెళ్ళిపోతున్నాను. ఓపెన్ డోర్, తెరవబడిన తలుపు. ప్రైజ్ ది లార్డ్. తెరవబడిన తలుపు చాలా మందికి ఇష్టమైన ఒక పదం. 100% దేశంలో ఉన్న 100% మందికి 100% మందికి కోరుతున్న ఒక కోరిక, వారి లోపల ఉన్న కోరిక ఏంటంటే ఒక ఓపెన్ డోర్ వారి ముందు ఉండాలని వారికి కోరిక. దైవజనమ క్రైస్తవ కుటుంబంలోనికి ముందుకు వెళ్తూ క్రైస్తవ సహవాసంలో ముందుకు వెళుతున్న వారికే ఈ ఓపెన్ డోర్ గురించి వివరణ అర్థమవుతుంది. ఓపెన్ డోర్ గురించి మనం మాట్లాడితే వారికి ఇంకను స్పష్టంగా అర్థమవుతుంది. నేను మీతో ఇలా చెప్తాను, ఈ రోజు దేవుడు మీ జీవితంలో మూయబడ్డ ప్రతి తలుపులు దేవుడు తెరవబడును గాక. ఆ దేవుడు అవన్నీ తెరువును గాక. నమ్ముతున్న వారుంటే ఒక ఆమేన్, ఒక హల్లెలూయా, ఒక స్తోత్రం నేను వినును గాక. ఓ రికమలవరౌషం. దైవజనమా, ఓపెన్ డోర్ అనే ఒక మెసేజ్ టాపిక్ ఈ రోజు రేపు కూడా నేను లైవ్ లోకి వస్తాను. ఎవరు కూడా మిస్ అయిపోకూడదని నేను కోరుతున్నాను. ఇట్స్ నాట్ ఎ ప్రామిస్ మెసేజ్, బట్ ఇట్స్ ఎ ప్రాఫెసీ మెసేజ్. ఇది ఒక వాగ్దానపు వాక్యములుగా కాకుండా దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక వాక్యముగా ఎందరైతే స్వీకరిస్తారో, ఎందరైతే ఈ మాటలను అంగీకరిస్తారో వారి జీవితంలో దేవుడు ఈ క్షణము నుండి అద్భుతం మొదలు పెట్టును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దైవజనమా, ఓపెన్ డోర్ గురించి తెలుసుకోక మునుపు, ఓపెన్ డోర్ ఒక అనుభవం మనం తెలుసుకోవాలంటే క్లోజ్డ్ డోర్ అనుభవం ఉన్న వారికే అర్థమవుతుంది. If you have an experience of closed door, then you know the value of open door. చూడండి, నేను చెప్తున్నాను, మూయబడ్డ తలుపు ఒక విలువ ఎవరెవరైతే అనుభవించి ఉన్నారో, ఎవరెవరైతే రుచి చూసి ఉన్నారో వారికి మాత్రమే ఓపెన్ డోర్ విలువ అర్థమవుతుంది. పైసలు ఇదేంటి బ్రదర్ ఓపెన్ డోర్ అని మెసేజ్ టాపిక్ చెప్పి యూఆర్ టాకింగ్ అబౌట్ క్లోజ్డ్ డోర్ అని మీరు అంటున్నారే. దైవజనమా, క్లోజ్డ్ డోర్ అనుభవం ఎటువంటిదో అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. 99.9% ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కోరుతున్నది ఏంటి తెలుసా? నా ముందు క్లోజ్డ్ డోర్ ఉండొద్దు దేవా, నా ముందు అన్ని తలుపులు తెరవబడి ఉండాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. అర్జెంట్ గా ఒక చోటికి మనం వెళ్తున్నప్పుడు, వాహనం తీసుకొని మనం బయలుదేరి వెళ్తున్నప్పుడు, ఒక దగ్గర ట్రాఫిక్ ఉందంటే, అక్కడ సిగ్నల్ పడి ఉన్నది అంటే, అక్కడ మనం కోరుతున్నది ఏంటి తెలుసా? సిగ్నల్ ఓపెన్ అయి ఉంటే బాగుంటది అని ఒక కోరిక మన లోపల. ఎందుకొరకంటే ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. కానీ అదే సిగ్నల్ పడి ఉంటే మనం అక్కడ ఆగాల్సి వస్తుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది, మనకు అది నచ్చదు. we never love to be in a closed situation. ఆపబడిన పొజిషన్ లో మనకు ఉండడం ఇష్టం లేదు. అప్పు బాధ ఉన్నవాడు ఏమని చెప్తాడు తెలుసా? ఈ అప్పు బాధ నుండి నన్ను విడిపించిన కొరకు ఎవడు ఉన్నాడు? ఇప్పుడు అప్పున్న వాడిని అడిగితే వాడు చెప్తాడు, నా ముందు ఒక క్లోజ్డ్ డోర్ ఉన్నది దైవజనమా, నా ముందు ఒక క్లోజ్ డోర్ ఉన్నది. వాడు ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన ఏంటి తెలుసా? దేవా, నా తలుపు తెరవబడును గాక, నా అప్పు తీరిపోవును గాక. ఈ అప్పు తీర్చిన కొరకు ఎవరు కూడా మార్గం తెరవలేరు నా ముందు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఇరుక్కులో ఉన్నాను. వాడు వెతుకుతున్నది ఏంటి తెలుసా? ఒక ఓపెన్ డోర్ వాడి జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు మన మెసేజ్ టాపిక్ ఓపెన్ డోర్. ఆమేన్ చెప్పండి. దైవజనమా, ఓపెన్ డోర్ గురించి నేను చెప్పక మునుపే క్లోజ్డ్ డోర్ ఒక విలువ మనందరం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మూయబడ్డ తలుపు అనుభవం ఎందరికైతే ఈ రోజు లైవ్ లో వింటున్నారో నేను మీ అందరితో చెప్పబోతున్నాను. ఇంకా మూయబడ్డ అనుభవం కాకుండా తెరవబడిన అనుభవంలోనికి మీరు అందరూ వెళ్ళబోతున్నారు. ఎందరైతే నమ్మకం ఉంచి ఉన్నారో, ఎందరైతే విశ్వాసిస్తున్నారో, ఒక్కసారి మీరు ఉన్న చోట్లనే చప్పట్లు కొట్టి దేవుని నామమును ఘనపరచండి. దైవజనమా, ఒక మాట చెప్తారా? ప్రభువా మాతో మాట్లాడండి అయ్యా, ప్రభువా నాతో మాట్లాడండి అని ఎందరైతే చెప్పబోతున్నారో వారందరితో ఇప్పుడు ఈ క్షణమున ప్రభువు మాట్లాడబోతున్నాడు. ఆమె చెప్పి స్వీకరించండి. ఓ హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఆదికాండం 6వ అధ్యాయం మనము చూస్తే,
అక్కడ లోకమంతా పాపము చేసిందని మనకు కనిపిస్తున్నది. అక్కడ ఒక మాట రాయబడినది, ఆ మాట ఒకసారి చదవాలని కోరుచున్నాను. జెనసిస్ చాప్టర్ 6, ఆది కాండము 6వ అధ్యాయం. మన ముందు 2 రోజులు ఉంది కనుక, ఈ రోజు రేపు ఉంది కనుక నేను చాలా డీటెయిల్డ్ గా మీకు ఈ ఓపెన్ డోర్ గురించి చెప్పాలని కోరుతున్నాను. నేను ఇలా చెప్తున్నాను, ఈ ఓపెన్ డోర్ దేవుడు నీ జీవితంలో తెరిస్తే, నేను చెప్తున్నాను, బ్రతికి ఉన్నన్ని దినములు, ఇంకా స్పష్టంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఆయన రాకడ సమీపం వరకు కూడా ఆ తలుపు తెరవబడి ఉండును గాక. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా దయచేసి లైవ్ విడిచిపెట్టి వెళ్ళవద్దు. లైవ్ లో శ్రద్ధగా వినండి. దేవుడు నీ ముందు ఒక తెరవబడిన తలుపు ఉంచబోతున్నాడు, ఈ రోజును రేపును. దేవుడు మనందరితో ముందున్న సమయం ఇంకను మాట్లాడి మనని బలపరచును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చదవండమ్మా. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుల కుమార్తెలు. 5వ వచనం చదవండి ఒకసారి. చాప్టర్ 6 వర్స్ 5. జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ, వారి హృదయంలో ఉన్న తలంపులో ఒక ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి. చూడండి, బైబిల్ గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు మొదటిసారి బాధపడుతున్నాడు. ఎందుకు వరకు తెలుసా ఆయన బాధపడుతున్నాడు? ఆయన దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని అడిగితే, దేవా ఎందుకు దేవా మీకు ఇంత బాధ అంటే, ఆయన ఏమో చెప్తున్నాడు తెలుసా, నిన్ను సృష్టించినందున మొదటిసారి నేను బాధపడుతున్నాను. శ్రద్ధగా వినాలి. ఈ మాట అనేక సారి మీకు చదివి ఉండవచ్చు, అనేక దైవజనులు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. కానీ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు తిరిగి. ఈ రోజు మన మెసేజ్ టాపిక్ ఏంటి తెలుసా? ఓపెన్ డోర్, తెరవబడిన తలుపు మన ముందు. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను దైవజనమా, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుడు లోకమంతా పాపము చేయుట చూసి, ఫస్ట్ టైం హి ఈస్ సేయింగ్ సంథింగ్. Did I do wrong by creating this man? ఈ నరులను చేసి నేను చాలా తప్పు చేసి ఉన్నాను నాకు ఫీలింగ్ ఆయనకు వచ్చింది. He felt sorry. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినును గాక. చూడండి, అదే మాట నేను ఒకసారి ఇంగ్లీష్ లో చదువుతాను. God saw that the wickedness of man was great in the earth, and that every imagination of the thoughts of his heart was only evil. Praise the Lord. He felt sorry for the creation. ఆ టైంలో దేవుడు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటి తెలుసా? ఈ భూమిని నేను నాశనం చేయాలని. దైవజనమా, దేశం అంతా ఒక వ్యాధితో బాధపడుతున్నది మనకి కనిపిస్తున్నది. ఆ వ్యాధికి పేరే కరోనా. భూమి అంతా నాశనము చేయాలి. అనేక మంది చనిపోయి ఉన్నారు. కానీ నీ విషయంలోను నా విషయంలోను మనం ఇంతవరకు సజీవంగా ఉండి ఈ రోజు లైవ్ లో వీక్షిస్తున్న మీతో నేను చెప్తున్నాను, ఏ అపాయము నీ యొద్దకి నా యొద్దకి రాలేదు అంటే, ఏ తెగులు నీ గుడారము నా గుడారము సమీపించలేదంటే కేవలము ఆయన కృపను బట్టి మాత్రమే. ఏ తెగులు నీ గుడారం సమీపించలేదు అంటే ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని నామమును మనం ఘనపరచెదము దైవజనమా. దేవునికి మాత్రమే మహిమ చెల్లును గాక. ఇంకా మీదట కూడా ఏ తెగులు ఏ ఇంటిని కూడా తాకదు, దేవుని కృప ఉన్నంత కాలం. ఆమెను చెప్పి స్వీకరించండి దైవజనమా. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? He took a decision that I need to spoil, I need to demolish what I have created. నేను సృష్టించింది నేను నాశనం చేయాలని ఒక తీర్మానంలోకి ప్రభు వస్తున్నట్టు కనిపిస్తున్నాడు. తర్వాత చూడండి అక్కడ ఏమని రాయబడిందో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి he felt sorry. ఇప్పుడు నొప్పి ఎక్కడ కలిగింది తెలుసా? ఆయన హృదయం లోపట. దైవజనమా, ఎందుకు క్లోజ్ డోర్ అనుభవం తెలుసా మనకి? మనం పాపం చేసినప్పుడు మన ముందు మార్గం మూయబడుతుంది. మనం తప్పు చేసినప్పుడు మన ముందు మార్గం మూయబడుతుంది. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక ఆమేన్ నేను వినుగా. నువ్వు తప్పు చేసినప్పుడు నీ సొంత బిడ్డ ఒక చిన్న తప్పు చేస్తా ఉంటే నీ హృదయం నొచ్చుకుంటది. దేవా వీణ్ణి ఒక్కసారి క్షమించండి అయ్యా, వీణ్ణి ఒక్కసారి బయటికి తీసుకుని రండి అయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. ఒక
ఒక్క విషయం మర్చిపోవద్దు. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నీకు నాకు మరలా నేర్పిస్తున్న ఒక మాట ఏంటి తెలుసా? తప్పు చేసినప్పుడల్లా, మనం తప్పు చేసినప్పుడల్లా ఆయన హృదయానికి నొచ్చుకుంటది అనే విషయం మనం మర్చిపోవద్దు ఈ రోజు దైవజనం. కనుక ఇప్పుడు నీతో నీవే ఒక తీర్మానం తీసుకుంటారా? ఎందరైతే కుటుంబముగా ఈ లైవ్ చూస్తున్నారో మీ కుటుంబముగా ఒక తీర్మానం మీరు తీసుకుంటారా? ఒక్కొక్కరిగా, దేవా నీ హృదయమును గాయపరిచే పని నేను ఏది ఇంకా మీదట చెయ్యను. నీ హృదయమును బాధ పెట్టే పని నేను ఏది కూడా ఇంకా మీదట చెయ్యను. ఎందరైతే ప్రభువా ఈ మాట చెప్పుచున్నారో, ఎందరైతే ఈ ప్రార్థన చేయుచున్నారో వారి జీవితంలో అద్భుతములు ఈ క్షణము నుండి ఒక తెరవబడిన తలుపు వారు చూడును గాక. ఆమె చెప్పండి దైవజనమా. తెరవబడిన తలుపు అంటే నిరీక్షణ అని ఇంకొక పేరు నేను ఆ తెరవబడిన తలుపుకి ఇవ్వవచ్చు. నేను ఇంకా మెసేజ్ టాపిక్ లోకి వెళ్ళలేదు దైవజనమా. అవుటర్ పార్ట్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే ఈ పాపం పెరిగిపోయింది, నేను కట్ షార్ట్ చేసి వెళ్ళిపోతున్నాను ఇక్కడ. అప్పుడు దేవుని దృష్టిలో ఒక్క నీతిమంతుడు కనిపించాడట. అతని పేరే నోవాహు. నోవాహుతో చెప్తున్నాడు ఓడ సిద్ధపరచుకో. ఈ స్టోరీ మన అందరికీ తెలుసు కనుక నేను వెంటనే వెళ్ళిపోతున్నాను. నోవాహు ఒక ఓడ సిద్ధపరచుకొని ఆ తర్వాత ఓడ రెడీ అయి నోవా ఇంచుమించు 120 సంవత్సరములు ప్రసంగం చేసి ఉన్నాడు. నీతిని గురించి నోవా ప్రసంగం చేసాను అని మనము స్క్రిప్చర్స్ లో చదువుతున్నాం. కానీ ఒక విషయం కూడా మర్చిపోవద్దు దైవజనమా. ఒక సమయం వచ్చి ఉన్నది, ఓడ సిద్ధమైపోయినది. ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం ఒక్కసారి నా కొరకు చదువుతారా? ఆదికాండం 7వ అధ్యాయము 16వ వచనము. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసి వేసెను. ఓడ సిద్ధపరుచుకున్నాడు. ఆ ఓడకు ఒక తలుపు సిద్ధమైంది. ఇప్పుడు దేవుడు ఓడ తలుపును మూసివేసి ఉన్నాడు. ద డోర్ వాస్ క్లోజ్డ్ బై గాడ్. మర్చిపోదు. కానీ ఇక్కడ క్లోజ్డ్ డోర్ కి ఒక పర్పస్ ఉంది. నీ ముందు ఒక మూయబడ్డ తలుపు ఉన్నదంటే భయపడవద్దు, వేదన పడవద్దు, ఏడవద్దు. దేవుడు నీ ముందు ఒక తలుపు మూసి ఉన్నాడంటే దేవుని కాపుదలలో నీవు ఉన్నావని అర్థం. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక ఆమేన్ నేను వినుడు గాక. నాతో పాటు కలిసి చెప్తారా? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద క్లోజ్డ్ డోర్. చెప్పండి దైవజనమా. దేవా మూయబడ్డ తలుపుకై నీకు వందనములయ్యా అని చెప్తామా. నోవా ఓడలోకి ఎక్కెను, దేవుడు తలుపును మూసెను అని వాక్యం. హి షెడ్ హిమ్ ఇన్సైడ్. ఆయన తలుపును మూసివేసినాడు. 40 రోజులు 40 రాత్రులు ఇప్పటి వరకు చరిత్రలో జరగలే ఒక విషయం. వర్షం పడుతున్నది. అక్కడ భయంకరమైన వర్షం, నీళ్లు నిండిపోతున్నాయి. ఇప్పుడు బయట ఉన్న జనాలు ఓడ దగ్గరికి వస్తున్నారు కాపాడుకోనికి వారిని. ఓడ తలుపు దగ్గరకు వచ్చి కొడుతున్నారు, నోవా తలుపు తెరవండి, నోవా తలుపు తెరవండి, మేము కూడా లోపలికి వస్తాం. మీరు వర్షం గురించి చెప్పినప్పుడు మాకు అర్థం కాలేదు, మీరు సత్యం చెప్పినప్పుడు మేము గ్రహించలేకపోయాం, మమ్మల్ని క్షమించండి నోవా, ఒక్కసారి తలుపు తెరవండి అని వారు బిగ్గిరముగా స్వరం చేసినను. నోవా జాలిపడి తలుపు తీయాలని ప్రయత్నించినను. నోవా తలుపు తీయలేకపోయాను. కారణం ఏంటో తెలుసా? దట్ డోర్ వాస్ షట్ బై అవర్ గాడ్ ఆల్మైటీ. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినును గాక. దేవుడు ఆ తలుపును మూసివేసెను. What God has closed, no man can open it. మరలా చెప్తున్నాను, ఏది దేవుడు మూసివేసి ఉన్నాడో ఎవరు కూడా దాన్ని తెరవలేరు. No one can open it. But there is a purpose behind the closed door. ఐగుప్తు దేశం నుండి ఇంచుమించు 36 లక్షల మందిని దేవుడు విడిపించి మోషే నాయకత్వంలో ముందుకు తీసుకొని వస్తున్నాడు. మోషే నాయకత్వంలో తీసుకొని వస్తున్నప్పుడు ప్రతి చోట ఇజ్రాయేలు సనగడము గునగడము మనకి కనిపిస్తున్నది. ఒక చోటికి వచ్చారు, ఎర్ర సముద్రం అనే ఆ స్థలానికి పేరు. వెనక చూస్తే శత్రు సైన్యం తలుపుతున్నది, ముందు చూస్తే ఎర్ర సముద్రం. వాట్ వాస్ దేర్? యు నో, క్లోజ్డ్ డోర్ ఉన్నది అక్కడ. మీరు ముందుకు వెళ్ళలేరు. నేను ఇలా చెప్తున్నాను, ఈ లోకములో ఎందరైతే బాధపడుతూ వేదన పడుతూ రోదనతో ఈ రోజు ఈ లైవ్ వింటున్నారో, నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. బ్రదర్, ఐ కాంట్ గో ఫార్వర్డ్.
నా బిజినెస్ లో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, కుటుంబ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా పిల్లల విషయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా ఉద్యోగ విషయంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. దాని అర్థం ఏంటి తెలుసా? ఐ డోంట్ హ్యావ్ ఎ సక్సెస్ బిఫోర్ మీ. నా ముందు ఓటమే ఉంది, నా ముందు మూయబడి ఉన్నది తలుపు. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను బ్రదర్. వెనుకకి వెళ్దామంటే శత్రు సైన్యం, ఎక్కడ నన్ను ముంచి వేస్తారో అని భయం. ముందు చూస్తే ఎర్ర సముద్రం, మార్గమే లేదు. మీతో ఒక విషయం చెప్తాను. ఈరోజు ఎందరైతే మార్గం లేక ఆగిపోయి ఉన్నారో మీ జీవితంలో, దైవజనమా, ఎందరైతే ఆగిపోయి ఉన్నారో, నేను మీతో చెప్తున్నాను, ఇంకా మీరు సాగాల్సిన సమయం వచ్చి ఉన్నది. నమ్ముతున్న వారు ఆమెన్ చెప్పి ఒక స్తోత్రం చెప్పి దేవుని నామముని ఘనపరచండి. మరలా చెప్తున్నాను దైవజనమా, ఎర్ర సముద్రం ముందు క్లోజ్డ్ డోర్. దేర్ ఇస్ నో ఛాన్స్. ఇంపాసిబుల్ ముందుకు వెళ్ళాలంటే ఛాన్సే లేదు. ఒకే దారి ఒకటి, సముద్రంలో దూకి చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి, లేదా శత్రువు చేతికి మనం అప్ప చెప్పుకోవాలి. శత్రు చేతికి అప్ప చెప్తే వాడు తిరిగి ఐగుప్తులోనికి తీసుకొని పోయి చెప్పలేనంత హింస పెడతాడు. ఇప్పుడు ముందు మూయబడ్డ తలుపు. అనేకులు దేశములలో సూసైడ్ చేసుకోనికున్న కారణం ఏంటి తెలుసా? ఆత్మహత్య చేసుకోనికున్న కారణం ఏంటి తెలుసా? ముందు మార్గం లేదు. అయ్యో, నా ముందు మూయబడ్డ తలుపు దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు చాలా మంది. ఐ కెనాట్ గో ఫార్వర్డ్ బ్రదర్ అని చాలా బాధపడుతున్నారు ఈరోజు లైవ్ చూస్తున్న వారు. సక్సెస్ లైఫ్ లేదు బ్రదర్, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇలా వస్తుంది సంతోషం, అలా వెళ్ళిపోతుంది. ఇలా బాధ వస్తుంది, అలాగనే ఉండిపోతుంది. నాకు ముందు సక్సెస్ కనిపించట్లేదు. ఐ కెనాట్ సీ an open door before me. I can see only a closed door. నేను టైప్స్ ఆఫ్ క్లోజ్డ్ డోర్స్ చెప్తున్నాను ఇక్కడ. ఫస్ట్ డోర్, క్లోజ్డ్ డోర్ వాస్ క్లోజ్డ్ బై గాడ్ టు ప్రొటెక్ట్ హిస్ చైల్డ్ కాల్డ్ నోవా. నోవాను కాపాడుట కొరకు దేవుడు తలుపు మూసివేశాను. ఏ శత్రువు వచ్చి ఆ తలుపు తెరవాలని ప్రయత్నించినాను, ఆ తలుపుని ఎవడు ముట్టాలని ప్రయత్నించినారు, ముట్టలేకపోయారు, ఆ తలుపుని తెరవలేకపోయారు. దేవుడు నీ తలుపు మూస్తే దాన్ని ఏ నరుడు మూయలేడు, ఏ నరుడు తెరవలేడు. కారణం ఏంటి తెలుసా? దేవుని కాపుదలలో నీవు ఉన్నావనే విషయం మర్చిపోవద్దు. దట్ ఈస్ కాల్డ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. బట్ ఇక్కడ ఈ రోజు లోకంలో మనం జీవిస్తున్న పరిస్థితికి ఉన్న క్లోజ్ డోర్ గురించి నేను మాట్లాడుతున్నాను. యు నీడ్ ఎ ఓపెన్ డోర్ బిఫోర్ యూ టుడే. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు వీళ్ళు. ఏడుస్తూ ఏం చెప్తున్నారు తెలుసా? దేవునితో మాట్లాడాల్సిన వీరు మోషేతో మాట్లాడుతున్నారు. మోషే, మోషే, మమ్మల్ని చంపనికి తీసుకొచ్చావా? మోషే, ఐగుప్తులో సమాధులు లేవానా? మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు. 36 లక్షల మందిని ఒక్కసారి ఈ ఎర్ర సముద్రంలో ముంచి వైనిక మోషే మమ్మల్ని తీసుకొని వచ్చిందని మోషే బాధపడుతున్నాడు. కారణం మోషే ముందు కూడా మార్గం తెలియట్లేదు. మోషే కూడా చూస్తున్నాడు మూయబడ్డ తలుపే. మోషే ఇప్పుడు ఏడుస్తున్నాడు, దేవా మార్గము తెరవండి. నీవు నేను ఏడ్చినట్టు ఈరోజు మూయబడ్డ మార్గం దగ్గర కూర్చొని నువ్వు నేను ఏడుస్తున్నావు కదా, నన్ను విడిపించండి అయ్యా, నా వల్ల అవ్వట్లేదు దేవా, నా వల్ల కుదరట్లేదు. ఎందరైతే ఈ వేదనతో, ఈ బాధతో, ఈ దుఃఖముతో ఏడుస్తున్నారో, there is a good news for you. ఇప్పుడు మోషేతో దేవుడు ఏమని చెప్పి ఉంటారు తెలుసా? మోషే, బాధపడకు బిడ్డ, నేను వచ్చేస్తాను బిడ్డ, నేను దిగుతాను బిడ్డ అని చెప్పలేదు మోషేతో. మోషేతో దేవుడు చెప్పిన ఒక మాట ఉంది, డోంట్ ఫర్గెట్ మోసెస్, వేర్ ఈస్ యువర్ రాడ్, వేర్ ఈస్ యువర్ అథారిటీ, నీ అధికారం ఎక్కడ? దేవా ఇక్కడ ఉంది, చాపు, నేను మార్గం సిద్ధపరుస్తాను. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మోషే కర్ర చాపెను అనుంది వాక్యం. నీళ్లను ముట్టెను అని కాదు అక్కడ ఉన్నది. కర్ర చాపెను, ఎర్ర సముద్రం మధ్యలో మార్గం సిద్ధమైంది. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినును గాక దైవజనమా. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినును గాక. ఓ రికవలదరనా, నీవు ఏడవకుమా, కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. మూయబడ్డ తలుపు దగ్గర కూర్చొని ఎందరైతే ఈ రోజు జూమ్ లైవ్ లో, యూట్యూబ్ లైవ్ లో ఏడుస్తున్నారు,
దేవుడు నీకు ఒక ప్రవచనం ఇస్తున్నాడు, దేవుడు నీకు ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. నీవు ఏడవకుమా, కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును, అద్భుతం చేయును. నిన్ను చూస్తున్నాడు, కన్నీరు తుడచును. ఎందరైతే నిరీక్షణ లేకుండా ఈ రోజు ఈ వర్తమానం వింటున్నారు, నేను నీతో చెప్తున్నాను, నిన్ను చూస్తున్నాడు. నిన్ను చూస్తుంది నీ అమ్మ నాన్న కాదు, నీ అన్నదమ్ములు కాదు, నీ స్నేహితులు కాదు, నీ ఇరుగు పొరుగు వారు కాదు. నిన్ను చూస్తున్నది యేసు. ఒక్క మాట యేసైతే నువ్వు చెప్తే మూయబడ్డ మార్గము ఈ రోజు నీ ముందు తెరవబడుతుంది. దైవజనమా, ఓపెన్ డోర్ ఎక్స్పీరియన్స్ నీకు కావాలా? ఈ రోజు యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద క్లోజ్ డోర్ ఇన్ యువర్ లైఫ్. మూయబడ్డ తలుపు అనుభవం నీకు వస్తేనే తెరవబడిన అనుభవం నీ జీవితంలో కనిపిస్తుంది. ఓ రిబల కదరా, కలిసి చెప్తామా? నీవు ఏడవకుమా, కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. ఎందరైతే అప్పు బాధల్లో ఉన్నారో నాతో పాటు కలిసి ఈ లైన్ పాడండి. దేవుడు నీ అప్పు బాధలని తీసివేయబోతున్నాడు. అప్పు బాధలో చిక్కుకొని నిన్ను చూస్తున్నాడు. అప్పు బాధలో చిక్కుకొని నిన్ను చూస్తున్నాడు. తోడైయుండి నడిపించును, ఎన్నడు విడువడు. నీకు తోడైయుండి యేసు నడిపించును, ఎన్నడు విడువడు. కలిసి యేసేదో చెప్తామా? నేను ఎడవను, నేను ఎడవను, అద్భుతం చేస్తున్నాడు. చాలా మంది నా ముందు మార్గం లేదే, నా ముందు తెరవబడిన తలుపు లేదే, ఎంతకాలం నేను ఏడవాలి, ఎంతకాలం నేను బాధపడాలి, ఎంతకాలం ఈ కన్నీరు దేవా అని ఏడుస్తూ ప్రార్థిస్తున్న దైవ బిడ్డ, దేవుడు నీతో చెప్తున్నాడు ఏంటి తెలుసా? ఒక తెరవబడిన తలుపు నేను నీ కొరకు పెట్టబోతున్నాను. నేను ఒక తలుపు నీ కొరకు తెరవబోతున్నాను. నేను తెరిస్తే అది ఎవడు మూయలేడు, నేను మూస్తే దాన్ని ఎవరు తెరవలేరు. ఓ, ఈ రోజు నువ్వు ఏడుస్తున్నదే కాదు తెలుసా? ఎర్ర సముద్రం అనే అనుభవంలోనికి వచ్చి నీవు కూడా ఏడుస్తున్నావు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి నీవు కూడా ఏడుస్తున్నావు. దేవా నాకు మార్గం తెరవండి అని నువ్వు ఏడుస్తున్నావు. నీ ఏడుపు చూస్తున్న దేవుడు నీతో చెప్తున్నా ఒకే ఒక మాట ఏంటి తెలుసా? ఏడవకు, నేను నీ కొరకు మార్గం సిద్ధం చేస్తాను. చప్పట్లు కొట్టి దేవుడు నామని ఘనపరచెదము. మూయబడ్డ అనుభవం నువ్వు తెలుసుకుంటేనే తెరవబడిన అనుభవం ఒక రుచి నీకు అర్థమవుతుంది దైవజనం. ఇప్పుడు మూయబడ్డ అనుభవం గురించి ఇంకా మనం నేర్చుకోబోతున్నాం. ఎర్ర సముద్రం దగ్గర మార్గం తెరవబడ్డది. అది అందరి కొరకు కాదు, ఇశ్రాయేలు జనుల కొరకు మాత్రమే. ఆ మార్గం గుండగా ఐగుప్తులు కూడా పరిగెత్తుకుంటా వస్తున్నారు. మాకు కూడా మార్గం తెరవబడ్డది. కానీ శత్రువుని దేవుడు అక్కడే నాశనము చేసెను అని మనం వాక్యంలో చదువుతున్నాం. నిన్ను వెంటాడుతున్న శత్రువు, నిన్ను ఇబ్బంది పెడుతున్న శత్రువు, నిన్ను ఏడిపిస్తున్న శత్రువు. దైవజనమా, అవును బ్రదర్, వాళ్ళే చెప్పారు, నా ఇరుగు పొరుగు వారు నన్ను ఏడిపిస్తున్నారు, నా ఉద్యోగస్తులు నన్ను ఏడిపిస్తున్నారు, నా బాస్ నన్ను ఏడిపిస్తున్నాడు అని కాదు. నీ పోరాటం నా పోరాటం ఆకాశ మండలంలో సంచరిస్తున్న దురాత్మ సమూహములతో అని మర్చిపోవద్దు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నీ శత్రువు నీకు ఇంక మీదట కనిపించడు. నీ శత్రువు, నిన్ను వెంటాడుతున్న శత్రువు, నిన్ను వెంబడిస్తున్న శత్రువు
ఇంకా మీదట కనిపించడు. నీ కొరకు తెరిచిన మార్గములో వాడిని దేవుడు సమాధి చేయబోతున్నాడు. నమ్ముతున్న వారు ఉంటే, నా అంగీకరిస్తున్న వారు ఉంటే ఒక ఆమెన్, ఒక హల్లెలూయా చెప్పి దేవుడు నామను గణపరిచి ఈ అనుభవంలోనికి మీరు వెళ్ళాలని కోరుచున్నారు. దైవజనమా, దేవా నాతో మాట్లాడుతున్నావు, అందుకే నీకు స్తోత్రము. Thank you, Holy Spirit. We love you, Daddy. We love you. Thank you, Lord, for strengthening us. ఒక మూయబడ్డ తలుపు తెరవబడినప్పుడు శత్రువు నాశనం అవుతున్నాడు. మర్చిపోవద్దు, ఇప్పుడు ఇక్కడ తలుపు తెరిచినది మానవుడు కాదు, దేవుడు. దేవుడు తెరిస్తే దేవుడే మూస్తాడు. కానీ చాలా మంది అదే ఎర్ర సముద్రం అనుభవంలో మనం ఉన్నాం. ఈరోజు వేదన, రోదన, బాధ, పిల్లలు మారట్లేదు, పిల్లల భవిష్యత్తులు మారట్లేదు, కెరియర్ మారట్లేదు, కుటుంబంలో సంతోషం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, రోగములు మారట్లేదు, అప్పు బాధ మారట్లేదు, రోదన మారట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నెన్నో ప్రసంగాలు వింటున్నాం, కానీ మార్పు రావట్లేదు. ప్రసంగం విన్నంతసేపే మనలో మార్పు, కానీ ఆ తర్వాత మార్పు కనిపించట్లేదు. ప్రయాస పడుతూనే ఉన్నాం, కానీ మార్పు కనిపించట్లేదు అని బాధపడుతున్న దైవ బిడ్డ, దేవుడు నీతో చెప్తున్నాడు, నీ ముందు నేను మార్గం సిద్ధం చేయబోతున్నాను. అంగీకరిస్తున్న వారు గట్టిగా ఆమె చెప్పి స్వీకరించండి. హల్లెలూయా. ఒక తెరవబడిన అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే మూయబడ్డ అనుభవంను మనం అనుభవించాలి. If you experience the closed door, for sure I'm telling you will enjoy the open door. Praise the Lord. Someone type it and say that if you experience the closed door, you will experience or you will enjoy the open door. Amen చెప్పండి. హల్లెలూయా. మూయబడ్డ తలుపు ఒక అనుభవంలోనికి నువ్వు వెళ్తే, తెరవబడిన తలుపు ఆనందంలోనికి నువ్వు అడుగు పెడతావు. ఆమె చెప్పి స్వీకరించండి దైవజనమా. ఓపెన్ డోర్ నీ ముందు దేవుడు పెట్టాలంటే మూయబడ్డ తలుపు ఒక అనుభవంలోనికి మనం వెళ్ళి తీరాల్సిందే. ఆ అనుభవంలోనికి మనం ఎప్పుడైతే వెళ్తామో దేవుడు అప్పుడు మన ముందు ఒక తెరవబడిన తలుపు పెట్టబోతున్నాడు. ఆమె చెప్పి స్వీకరిస్తామా దైవజనమా. ఒకరోజు యేసు ప్రభు వారు ప్రేమించిన శిష్యుడు, ఎక్కువగా ప్రేమించిన ఒక బిడ్డ, ఒక స్నేహితుడు, మార్తా మరియా అని పిలువబడుతున్న బెతనై అనే గ్రామముకు చెందిన ఇద్దరు అక్క చెల్లెల ఒక ముద్దుల తమ్ముడు అని చెప్పవచ్చు. ఆ లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని విని వెంటనే కబురు పంపించారు యేసయ్యకి, ప్రభువా నీవు ప్రేమిస్తున్న నీ స్నేహితుడైన లాజర్ వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, త్వరగా రండి. కానీ లాజరు రోగి ఉన్నప్పుడు యేసయ్య అక్కడికి వెళ్ళలేదు అని మనం చూస్తున్నాం. లాజరు చనిపోయాడు. ఆ తర్వాత యేసయ్య అక్కడికి వెళ్తున్నాడు. కానీ యేసయ్య వెళ్తున్నప్పుడు లేట్ అయిపోయింది. నీలాగా నాలాగా చర్చికి లేట్ వెళ్ళేటట్టు వెళ్ళలే. మనం చర్చ్ 8 గంటలకి స్టార్ట్ అవుతుందంటే మనం ఒక ఫ్రేమ్ వేసుకుంటాం మన ఇంట్లో. ఆ 8 గంటల కంటే వాళ్ళు 8:10కి స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనము పాటలు పాడేటప్పటికి 8:15 అవుతుంది. ఆరాధనకి 8:40 అవుతుంది. 9:15 9:20కి పాస్టర్ గారు వాక్యం స్టార్ట్ చేస్తారు. ఆ టైంకి వెళ్తే చాలే. మీరే డిజైన్ చేసుకుంటారు మీ టైం ని ప్రతిరోజు. డోంట్ డూ దట్. బీ బిఫోర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి అక్కడ ఆ మందిరంలో ఆ రోజు దిగక మునిపే నువ్వు వెళ్ళి ప్రెసెంట్ అవ్వు. ఆ దేవుని సన్నిధి మొదటిగా నీ మీదకే దిగుతుంది. ఒక మూయబడ్డ తలుపు అనుభవంలోనికి మనం వెళ్తేనే తెరవబడిన తలుపు ఒక రుచి మనకి అర్థమవుతుంది దైవజనమా. ఇప్పుడు యేసయ్య లేట్ గా వచ్చాడు. ఇంచుమించు 4 రోజులు అయిపోయాయి. ఎక్కడ? మూయబడ్డ సమాధి. మర్చిపోతూ సమాధి చేయబడ్డారు అని వాక్యం. 2 ఛాన్సెస్. మూయబడ్డ ఎర్ర సముద్రం, అక్కడ కూడా చచ్చిపోయే స్థితియే. మర్చిపోవద్దు, చచ్చిపోయే స్థితియే. మార్గం దేవుడు తెరవకపోతే చావడమే. ఒకటి బానిస చేతికి అప్పచెప్పబడాలి, లేదా ఎర్ర సముద్రం దూకి ఆత్మహత్య చేసుకోవాలి. ఇక్కడ రెండోది చనిపోయారు. సిచ్యువేషన్ ఇస్ డెడ్. ఈరోజు లైవ్ లో ఎంతమంది అయితే వింటున్నారో మీతో నేను చెప్తున్నాను, మీ ముందు సిచ్యువేషన్ డెడ్ అయిందా? చనిపోయిందా సిచ్యువేషన్? అంటే నో హోప్. వేర్ దెర్ ఇస్ నో హోప్, నౌ
our God, the Lord, Heavenly Father is going to give you hope through an open door. Amen చెప్పండి. హల్లెలూయా. మార్తా మరియా లాజరును ఎక్కువగా ప్రేమించేవారు. ఇప్పుడు లాజరు చనిపోయాడు, దుఃఖం మారిపోలేదు వీళ్ళ లోపల నుండి. ఇప్పుడు మూయబడ్డ సమాధి ఎక్కడా అని యేసయ్య అడుగుతున్నాడు. ఎవరైనా మూయబడ్డ సమాధి దగ్గరికి వెళ్తే, నీవు నేను ఈ లోకంలో ఉన్న మానవులు మూయబడ్డ సమాధి దగ్గరికి వెళ్తా ఉంటే ఎందుకు వెళ్తాం తెలుసా? మనము పూలదండలు తీసుకొని, కొవ్వొత్తులు తీసుకొని సమాధి మీద పెట్టడానికి వెళ్తాము. కానీ యేసయ్య చేతిలో పూలదండ లేదు, యేసయ్య చేతిలో కొవ్వొత్తి లేదు, యేసయ్య చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు యేసయ్య అడుగుతున్నాడు తెలుసా, ఆ సమాధి ఎక్కడా? శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. నీ పరిస్థితిని అడిగే వారు మనుషులు ఎవరు ఉండరు, కానీ నీ పరిస్థితిని అడిగేది దేవుడు ఒక్కడే, నిన్ను విడిపించుట కొరకు. ఆమె చెప్పి స్వీకరించండి. God is asking, where is the tomb where Lazarus been laid? సమాధి చేయబడ్డ లాజరును పెట్టిన సమాధి ఎక్కడా? ఇప్పుడు వారు సమాధి యొద్దకి యేసయ్యని తీసుకొని వెళ్తున్నారు. యేసయ్య వచ్చి సమాధి దగ్గర నిలబడ్డాడు. యేసయ్య వచ్చి సమాధి దగ్గర నిలబడ్డప్పుడు యేసయ్య అంటున్నాడు, ఆ సమాధి ముందున్న ఆ రాయిని తొలగించండి, మూయబడ్డ ఆ రాయిని తెరవండి. ఇప్పుడు మూయబడ్డ రాయిని తెరవమంటున్నది యేసయ్య. తెరవమంటున్నది థమ్సప్ ఒక క్యాప్ని కాదు, లేదా జామ్ బాటిల్ ఒక క్యాప్ని కాదు, లేదా మన కందిపప్పు దాచిపెట్టుకుంటున్న డబ్బా మూత కాదు, లేకపోతే టిఫిన్ బాక్స్ లో వేడి వేడిగా మన కొరకు ఎవరో పంపించిన ఆహారము తెరవమని చెప్పట్లేదు యేసయ్య. ఇక్కడ కుళ్ళిపోయి కంపు కొడుతున్న ఒక సమాధి యొద్దకి. హలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కుళ్ళిపోయి సమాధి కొడుతున్న విధముగా ఉండవచ్చు. ఈరోజు నా మొర దేవుడు వినడు అనుకోవచ్చు, నువ్వు నన్ను దేవుడు విడిపించుడు అనుకోవచ్చు. నా పరిస్థితి దాటిపోయింది, నాకు హోపే లేదు, నా ముందు తలుపు మూయబడ్డది, నా ప్రార్థన దేవుడు వినడు అని ఎందరైతే ఆ తలంపుతో, ఆ ఆలోచనతో ఈ రోజు ఉన్నారో, ఇదిగో ఆ ఒక అనుభవంలోకి వెళ్ళావు గనక ఇప్పుడు నీ తలుపు దగ్గరికి యేసయ్య వచ్చి చెప్తున్నాడు, ఆ తలుపును జరపండి. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక ఆమేన్. నేను వినుగా కదా జనమా. మూయబడ్డ తలుపు అనుభవం నువ్వు తెలుసుకుంటేనే తెరవబడిన అనుభవంలోనికి నువ్వు ఎంటర్ అవుతావు. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినుగా. జూమ్ లైవ్ లో వింటున్న వారు, I don't know how many of you are enjoying the word of God. ఈరోజు లైవ్ లో వింటున్న వారు ఎందరూ దేవుని వాక్యాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలియదు. నేను మీతో ఒక విషయం చెప్తాను. If you experience the closed door, then for sure I'm telling you will enjoy the open door. Hallelujah. తెరవబడిన తలుపు అనుభవంలోకి మనం వెళ్ళబోతున్నాం. అది రేపటి దినమే నేను చెప్తాను. ఈ రోజు క్లోజ్డ్ డోర్ ఒక అనుభవం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? యేసయ్య వచ్చి సమాధి తలుపును తీయండి అంటున్నాడు. సొంత అక్కలు చెప్తున్నారు, ప్రభువా వద్దు ప్రభువా. ఏంటంట? వద్దు ప్రభువా. కొంతమందికి ఎన్నిసారి వాక్యాలు చెప్పినా వాళ్ళు మారరు. వాళ్ళ జీవితంలో వాళ్ళు మార్పు తెచ్చుకోలేరు. ఎన్నిసారి చెప్పినా. చాలా మంది చెప్తారు, ఇంకా వాళ్ళకి వాక్యం చెప్పి వేస్ట్, వాళ్ళ జీవితంలో వాళ్ళు మారరు, వదిలేయి. అలాంటి పరిస్థితి ఇక్కడ సొంత అక్కలు చెప్తున్నారు, ప్రభువా వద్దు ప్రభువా, ఆ తలుపు తెరవద్దు ప్రభువా, ఇష్టం లేదు ప్రభువా మాకు ఇప్పుడు తెరవడం. ఎందుకమ్మా? కంపు కొడుతుంది ప్రభువా, వాసన వస్తుంది ప్రభువా. ఈరోజు నీ వ్యక్తిగత జీవితం, ఆత్మీయ జీవితం కంపు కొడుతున్నదా? పరిశుద్ధత లేకుండా నీ జీవితం కంపు కొడుతున్నదా? నేను నీకు ఒక విషయం చెప్తున్నాను. నీ యొద్దకి దేవుడు వస్తున్నాడు. మూయబడ్డ నీ ఆత్మీయ జీవితంలో తిరిగి తెరవుట కొరకు ఆమె చెప్పి స్వీకరించి. మూయబడ్డ తలుపు తెరవాలంటే పరిశుద్ధ దేవుడు నీ తలుపు యొద్దకి రావాలి. మళ్ళా చెప్తున్నాను, ఆ మూయబడ్డ అనుభవం దగ్గరికి యేసయ్య అడుగు పెట్టాడు. సొంత అక్కలు చెప్తున్నారు, వద్దు ప్రభువా
వాసన వస్తుంది. దయచేసి ముట్టొద్దు ప్రభువా, అది తెరవద్దని చెప్పండి అయ్యా. యేసయ్య చెప్తున్నాడు, తలుపు తెరవండి. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినును కాక. మూయబడ్డ అనుభవం, దాని లోపట లాజరు తల్లడిల్లిపోయి చనిపోయి ఉన్నాడు. శరీరం కుళ్ళు కంపు కొడుతున్నది. హోపే లేదు, నిరీక్షణ లేదు లాజరు బతికి వస్తాడని అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికి. కానీ అక్కడ నిలబడి తెరవండి ఆ తలుపు అన్న ఒక్కడికి మాత్రమే తెలుసు ఆ తలుపు తెరవబడ్డ తర్వాత ఏమి జరగబోతున్నదో. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక ఆమేన్ వినును గాక. తెరవండి అని చెప్పిన యేసు ప్రభు వారికే తెలుసు ఆ తర్వాత ఏం జరగబోతున్నదో అని. ఆమె చెప్పండి దైవజనం. ఇప్పుడు తలుపు తెరిచారు. తలుపు తెరవనికి వెళ్ళిన వారు కూడా ముక్కులు మూసుకొని వెళ్ళి ఉండవచ్చు. ఈయన ఏంద్రా బాబు, దీన్ని తెరవమంటాడు ఏంట్రా బాబు, ఎంసీహెచ్ కన్నా ఘోరంగా కుళ్ళు కప్పు కొడుతున్నా, ఈ యొక్క తలుపుని తెరవమంటాడు ఏంట్రా అనే ఆలోచనతో, ఊహతో మీరు వెళ్ళి ఉండవచ్చు. కానీ తెరచినప్పుడు అందరూ ముక్కులు మూసుకుంటవచ్చు. స్మెల్లే కదా. ఒకడు ఎంసీహెచ్ ముందు నుండి, లేకపోతే మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్ చెత్త కుప్ప పడేస్తున్న చోట నుండి వెళ్తా ఉంటే ముక్కు మూసుకొని వెళ్తాం. బ్యాడ్ స్మెల్, అంతకు మించిన బ్యాడ్ స్మెల్ అక్కడ ఉన్నది. శరీరం కుళ్ళిపోయిన సమయం అది. తలుపు తెరిచినప్పుడు వీళ్ళు స్మెల్ వస్తుంది అనుకున్నారు, కానీ ఇక్కడ తలుపు తెరవాలనే ఆలోచనతో యేసయ్య వచ్చినప్పుడే అక్కడ ఏ స్మెల్ లేదు అని యేసయ్యకి బాగా తెలుసు. ఆమె చెప్పండి హల్లెలూయా. కుళ్ళి కంపు కొడుతున్న నీ ఆత్మీయ జీవితమును దేవుడు ఈ రోజు సుగంధ తైలముతోను, సుగంధ అభిషేక తైలముతోను ఆయన నీ జీవితమును అంటబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు. అంగీకరిస్తున్న వారు ఒక ఆమేన్, ఒక హల్లెలూయా చెప్పి స్వీకరించండి దైవజనమా. థాంక్యూ హోలీ స్పిరిట్. ఏం జరిగింది తెలుసా? ఒక మార్పు. సమాధి తెరవబడ్డది. యేసయ్య చెప్తున్నాడు, లాజరు రా బయటికి. ఆమేన్ చెప్పండి. ఆత్మీయ జీవితంలో ఎందరికైతే తలుపులు మూయబడ్డాయో దేవుడు చెప్తున్నాడు, నువ్వు బాధపడవద్దు. యెషయా ప్రవచన పుస్తక లెక్క ప్రకారం ఇలా రాయబడినది, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, దాన్ని నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. నీ అతిక్రమంలో ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. దైవజనమా, దైవ బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో తిరిగి కట్టబడు. ఈరోజు నీ ఆత్మ జీవితంలో తిరిగి యేసయ్య దగ్గర ఒక చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఇప్పటి వరకు కుళ్ళు కంపు కొట్టిన నీ జీవితాన్ని దేవుడు మార్చివేసి దేవుని తట్టు దేవుడు తిప్పుతున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, బయటికి రా. ఆ చచ్చిపోయిన సమాధి స్థితిలో నుండి నువ్వు బయటికి రా. నేను పిలుస్తున్నాను, బయటికి రా. ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేల్ దేశంలోనికి మనం వెళ్తే యేసు ప్రభు వారు తెరచిన ఆ సమాధి ఇంకను తెరవబడి ఉన్నది. దాన్ని ఎవడు మోయలేకపోయాను. ఆమె చెప్పి స్వీకరించింది దైవజనమా. చచ్చిపోయిన స్థితిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. చచ్చిపోయిన పరిస్థితుల్లో నుండి దేవుడు నీకు జీవం ఇవ్వబోతున్నాడు. ఎందరైతే నాతో అంగీకరిస్తారో ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ఈ ప్రార్థన నాతో పాటు కలిసి చేయండి. ప్రభువా, నిరీక్షణ లేని నా జీవితంలో, చచ్చిపోయిన పరిస్థితులు ఉన్న నా జీవితంలో ఇప్పుడు ఆ పరిస్థితులన్నిటికీ కూడా జీవం కలుగును గాక అని ఎందరైతే నాతో ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థనలను విని జవాబిచ్చినందున వందనములు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ మేము స్వీకరిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందరైతే నాతో పాటు ఆమేన్ చెప్పి ఉన్నారో అది మీ జీవితంలో అలాగనే జరుగును గాక. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినును గాక. హల్లెలూయా. వ్యాధి బాధలో కుమిలియున్నా నిన్ను చూస్తున్నాడు. వ్యాధి బాధలో కుమిలియున్నా నిన్ను చూస్తున్నాడు. క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించు యేసు. నీకు క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించు.
ఆదరణ లేకుండా, ఓదార్పు లేకుండా ఎందరైతే ఈ లైవ్ లో వింటున్నారో, నేను మీతో ఒక విషయం చెప్తున్నాను. మీ ముందు దేవుడు పేరు పెట్టి పిలిచి మీ పరిస్థితిని ఈ రోజు మార్చబోతున్నాడు. మీరు అనేకులు ఎందరైతే ఈ లైవ్ లో వింటున్నారో టెస్ట్ మనీగా దేవునికి మీరు మారబోతున్నారు. ఆమేన్, 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 హల్లెలూయా. ఒక మూయబడ్డ అనుభవం దైవజన, ఒక మూయబడ్డ అనుభవం. ఆ మూయబడ్డ అనుభవం నీవు రుచి చూస్తేనే తెరవబడిన అనుభవంను నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. ఉన్నాడా? ఉంటే ఒక స్తోత్రం వినును గాక, ఒక స్తోత్రం వినును గాక. మార్కు సువార్త 2వ అధ్యాయం వెంటనే మనం చదువుదామా? మళ్ళీ ఒక మూయబడిన ఒక సంఘటన ఇక్కడ, ఒక మూయబడిన సంఘటన, ఒక మూయబడ్డ తలుపు. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ద క్లోజ్డ్ డోర్, ఫర్ షూర్ ఐఎమ్ టెల్లింగ్ యూ విల్ ఎంజాయ్ ద ఓపెన్ డోర్. తెరవబడిన తలుపు నువ్వు ఎంజాయ్ చేస్తావు. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చి ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనక వారికి స్థలము లేకపోయెను. యేసు ప్రభు వారు మరలా కపెర్నహూముకి వచ్చెను అని దేవుని వాక్యం అండి. ఒక ఇంటిలో ఆయన నివసిస్తున్నాడు, ఆ ఇంటిలో ఆయన ఉన్నాడని వినగా జనాలందరూ గుంపులు గుంపులుగా ఆ ఇంటికి వచ్చి ఉన్నారు. ఎందుకొరకు తెలుసా? ప్రార్థన చేయించుకోనికి, స్వస్థత నొందనికి, విడుదల నొందనికి అనేకులు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చిరని దేవుని వాక్యం. ఈ గుంపులు అనేకులు ఉన్నందున అక్కడ ఒక సంఘటన కనబడుతున్నది. ఆ సంఘటన మనం చదువుతాం. చదవండి. పక్షవాయు కలిగిన ఒక మనుషుడు. దైవజనమా, ఫస్ట్ క్లోజ్డ్ డోర్ ఎర్ర సముద్రం దగ్గర. ఎర్ర సముద్రం దగ్గర ఉన్న క్లోజ్ డోర్ ఏంటి తెలుసా? ఇంకా నాకు ఆపర్చునిటీ లేదు, సూసైడ్ ఒకటే దిక్కు, అంటే ఆత్మహత్య ఒకటే దిక్కు, ఇంకా ఆత్మహత్య తప్ప నాకు వేరే మార్గమే లేదు అని ఎందరైతే క్లోజ్ డోర్ ముందు నిలబడి ఏడుస్తున్నారో వారికి దేవుడు ఓపెన్ డోర్ ఎలాగా పెట్టబోతున్నాడో అనేది దేవుడు ఇక్కడ నేర్పించి ఉన్నారు. రెండోది మనం చదివి ఉన్నది, లాజర్ చచ్చిపోయాడు, చనిపోయి కొన్ని దినములు అయ్యాయి, కుళ్ళి కంపు కొడుతున్నది ఆత్మీయ జీవితం. చక్కగా వినాలి, కుళ్ళి కంపు కొడుతున్నది ఆత్మీయ జీవితం. ఆ ఆత్మీయ జీవితం దగ్గరికి వచ్చి దేవుడు ఆ తలుపు తెరచి ఆ ఒక కుళ్ళి కంపు కొడుతున్న ఆ ఆత్మీయ జీవితమును దేవుడు బయటికి తీసుకొని వచ్చి పరిశుద్ధంగా దేవుడు మార్చబోతున్నాడు. ఇది రెండవ క్లోజ్డ్ డోర్ ఒక అనుభవం. ఇప్పుడు మూడవ క్లోజ్డ్ డోర్ కున్న అనుభవం ఏంటి తెలుసా? పక్షవాయు రోగి. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నాయి, మొహం ఉంది, అన్ని ఉంది, కానీ ఏమీ కదలదు. చాలా మంది క్రైస్తవులకు ఉన్న ఒక అలవాటు ఏంటి తెలుసా? చర్చిలలో దైవజనుడు హల్లెలూయా అని చెప్తే వీళ్ళు హల్లెలూయా అంటారు. కొంతమంది అయితే దైవజనమా, ప్రైజ్ ద లార్డ్ అనేది విష్ కాదు. నేను మళ్ళా మీతో చెప్తున్నాను, ప్రైజ్ ద లార్డ్ అనేది అదేదో విష్ కాదు. మనం ఉదయం లేవగానే టీచర్ కి స్కూల్ కి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్, గుడ్ ఈవినింగ్ టీచర్ అని చెప్పేది విష్ కాదు ప్రైజ్ ద లార్డ్ అనేది. ప్రైజ్ ద లార్డ్ అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? నాలో ఉన్న ఆంతరిక పురుషుడు, నీలో ఉన్న ఆంతరిక పురుషుడు, అంటే నీలో ఉన్న ప్రాణం, నాలో ఉన్న ప్రాణం మన ఇద్దరము సందర్శించినప్పుడు, మన ఇద్దరము కలిసినప్పుడు నీలో ఉన్న ప్రాణం నాలో ఉన్న ప్రాణంతో చెప్తున్నది మనము ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. మనం ఇద్దరము కలిసి దేవుని స్తుతించాలి. ఎందుకు తెలుసా? మనం సజీవంగా ఉన్నందున మనం దేవుని స్తుతించాలి. అదే ప్రైజ్ ద లార్డ్ ఒక అర్థం. ఎవరైనా వచ్చి నీతో ప్రైజ్ ద లార్డ్ చెప్పకపోతే బాధపడద్దు, నాకు ప్రైజ్ ద లార్డ్ చెప్పలేదు అనకండి. కారణం, ఒకవేళ వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ చెప్పకపోతే నువ్వు ప్రైజ్ ద లార్డ్ చెప్పు. కారణం, నీలో కూడా ప్రాణం బ్రతికే ఉంది కనుక. ఆమె చెప్పండి. రీసెంట్ గా దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆలోచన, నేను మరలా చెప్తున్నాను, ప్రైజ్ ద లార్డ్ అనేది విష్ కాదు. కొంతమంది ప్రైజ్ ద లార్డ్ అనేది విష్ అనుకొని ఎలా చెప్తారు తెలుసా? ప్రైజ్ ద లార్డ్ అక్క లోపట ఒకటి బయట ఒకటి, ప్రైజ్ ద లార్డ్ అన్న లోపట ఒకటి బయట ఒకటి. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? గుడ్ మార్నింగ్ అనుకుంటున్నారు ప్రైజ్ ద లార్డ్ అంటే. కాదండోయ్, నీలో ప్రాణం బ్రతికి ఉన్నందున, దేవుడు ఇంకా నీలో జీవం పెట్టినందున, దేవుడు ఇంకా నీ నాసిక రంధ్రంలో ఆయన జీవవాయువు నీ నాసిక రంధ్రంలో ప్రవహిస్తున్నందున నువ్వు చెప్తున్న ఒక మాటనే ప్రైజ్ ద లార్డ్. నీ ప్రాణంతో నువ్వు చెప్తున్నావు ప్రైజ్ ద లార్డ్. ఎదుటి ప్రాణం ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నప్పుడు ఆ ప్రాణం చెప్తుంది నేను కూడా జీవంగా ఉన్నాను కనుక మనం ఇద్దరము కలిసి దేవుని స్తుతిద్దాం ప్రైజ్ ద లార్డ్ అని.
ఇదే సరి అయిన ప్రైజ్ ది లార్డ్ కున్న మీనింగ్. ఇది తెలియకుండా చాలా మంది హల్లెలూయా చెప్పరు, ప్రైజ్ ది లార్డ్ చెప్పరు. నేను ఒక చోటికి ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఎవరిని హింసపరచడానికి కాదు, ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి కాదు. ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు ఉదయ కాలమే ఒక పాట పాడుతూ ఆయన చెప్తున్నాడు, ఈ యొక్క బుద్ధి లేని జనులు హల్లెలూయా 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 అని ఎందుకు అన్నిసార్లు చెప్తారు? బైబిల్లో ఒక్కసారే ఉంది హల్లెలూయా అనే పదం అని. చాలా కించపరుస్తూ గొట్టం అంటే హార్న్ లో గట్టిగా అరిచి చెప్తున్నాడు. నేను ఒక మీటింగ్ లో ప్రసంగికుడిగా పోయాను. నాకు చాలా బాధ కలిగింది ఆ మాట విన్నప్పుడు. అదే సమయంలో చాలా కోపం కూడా వచ్చిందండి. నేను అక్కడ ఉన్న పాస్టర్ గారితో చెప్పాను, పాస్టర్ గారు ఆ వాక్యం చెప్తున్న ఆ దైవజనుడు ఒక్కసారి నాకు కలపాలి, ఆయన ఒక్కసారి నా ముందుకు రమ్మని చెప్పండి. ఎందుకయ్యా అంటే ఆ సహోదరుడు తెలుగు బైబిల్ ఒక్కటే చదివి ఉన్నట్టున్నాడు. తెలుగు బైబిల్లో ఆయనకి హల్లెలూయా అనే పదం ఒక్కసారే కనిపించి ఉండవచ్చు. దేశంలో 1642 భాషలు ఉన్నాయి భారతదేశంలో. మొత్తం దేశంలో అన్ని దేశంలో కలిపి 7000 ఇంచుమించు 7000 భాషలు ఉన్నాయి. అన్ని భాషల్లో కూడా దేవుడు బాబేల్ టవర్ సమయంలో అన్ని భాషలను దేవుడు తారుమారు చేసినప్పటికీ కూడా దేవుడు హల్లెలూయా అనే పదాన్ని మాత్రం దేవుడు తారుమారు చేయలేదు. కారణం సకల జనులు యెహోవాను ఒకే నామమందు స్తుతించాలి అని దేవుని వాక్యం. సకల జనులు దేవుని స్తుతించాలి అని వాక్యం రాయబడింది కనుక హల్లెలూయా అనే పదం వారు మార్చలేదు. అప్పుడు నేను ఆయనతో చెప్పాను, తెలుగు బైబిల్లో ఆయనకు ఒక్కసారే కనిపించి ఉన్నది హల్లెలూయా అనే పదం, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఇంచుమించు 7 సార్లు కనిపిస్తుందండి. ఇంకా తమిళ బైబిల్లోకి వస్తే దేవునికి స్తోత్రం అని ఎక్కడెక్కడైతే పదం అక్కడ రాయబడి ఉన్నదో మూల భాషలో హల్లెలూయా అని రాయబడి ఉన్నది. లెక్కలేనన్ని సార్లు తమిళ బైబిల్లో రాయబడి ఉన్నది. ఒక్క భాషలో బైబిల్ చదువుతూ డెఫినేషన్ ఇచ్చేస్తే అది తప్పు కదండి. దేవుడు స్తుతించమనే మనల్ని పుట్టించి ఉన్నాడు. కారణం అందుకొరకే వాక్యంలో హెజికియా చెప్తున్నాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించగలరు అంటున్నాడు. ఈ రోజు ఈ లైవ్ చూస్తున్న వారు ఎంతమంది సజీవంగా ఉన్నారో ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక ఆమేన్ నేను వినుగాక. హల్లెలూయా. దేవా నువ్వు మాతో మాట్లాడుతున్నావు, అందుకే నీకు స్తోత్రములయ్యా. చాలా మందికి రెవల్యూషన్స్ ఉండవు, చాలా మంది ఇష్టం ఉన్న రీతిగా మాట్లాడుకుంటారు దేవుని వాక్యం. వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి దైవజనమా. ద వర్డ్ హ్యాస్ లైఫ్. ఒక క్లోజ్డ్ డోర్. ఈ క్లోజ్ డోర్ ఏంటి తెలుసా? పక్షవాయు రోగి. క్రైస్తవులు అనేక మంది, మనం కూడా పక్షవాయు రోగుల్లా ఉన్నాం. స్పర్శ లేదు క్రైస్తవులలో. ఈరోజు స్పర్శ లేదంటే ఒకడు కొట్టనీకి వస్తే ఇది కాదు స్పర్శ అనేది. నేను ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత ఉజ్జీవపరచబడుతున్నావు, ఎన్నిసారి ఆత్మలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎన్నిసారి నువ్వు దేవుని కొరకు పరిగెత్తుతున్నావు. ఒక చిన్న పని చేసే పక్షవాయు రోగిలాగా ఇంట్లో కూర్చుండిపోతావు, అలసిపోతావు. ఒక క్లోజ్డ్ డోర్ ఎవరి కొరకు తెలుసా? పక్షవాయు రోగుల కొరకు. దేవుడు చెప్తున్నాడు, సూసైడ్ చేయనికి వెళ్తున్న వాడి ముందు నేను మార్గం తెరుస్తాను, చచ్చిపోయిన వాడి కొరకు నేను మార్గం తెరుస్తాను. ఇప్పుడు పక్షవాయు రోగిగా పడి ఉన్న వాడికి కూడా నేను మార్గం తెరుస్తాను. వెరీ డేంజరస్. ఏంటి తెలుసా? పక్షవాయు రోగం వెరీ డేంజరస్. ఏ మూమెంట్ ఉండదు లైఫ్ లో. స్తోత్రం హల్లెలూయా చెప్పండి అమ్మా అంటే అక్కడ దైవజనులు, ఆరాధన వీరులు హల్లెలూయా స్తుతి మహిమ అని వాళ్ళ ఆత్మలో నింపబడి వాళ్ళు పాడుతూ ఉంటే వీళ్ళు మాత్రం ఇంకా ఇప్పుడు కొంతమందికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మొబైల్ ఫోన్, వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉన్నారు వీళ్ళు, వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది వీళ్ళకి. అది ఇంపార్టెంట్ వీళ్ళకి దేవుని సన్నిధిలో. పక్షవాయు రోగులుగా మనం ఉండవద్దు. పక్షవాయు స్థితిలో మనం ఆత్మీయ జీవితంలో ఉండవద్దు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, పక్షవాయు రోగి కొరకు కూడా నేను మార్గం సిద్ధపరుస్తాను. ఇప్పుడు కొంతమంది స్నేహితులు ఇతని మోసుకొని వస్తున్నారు. ఏమని తెలుసా? యేసయ్య దగ్గరికి నేను తీసుకొని వెళ్ళలేకపోయాను. ఏం జరిగింది తెలుసా? వీరి ముందు ఒక క్లోజ్డ్ డోర్. క్లోజ్డ్ డోర్ కనుక వీళ్ళు అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. మోసుకొని వస్తున్నారు పక్షవాయు రోగులను. ఈరోజు అనేక సంఘములలో అనేక దైవజనులు, అనేక విశ్వాసులు పక్షవాయు రోగులుగా ఉన్నారని తెలిసి కూడా వాళ్ళు మోసుకొని వెళ్తున్నారు ఈ రోజుకి కూడా.
వారికి దండం పెట్టాలి. నిజంగా కాపర్లు అని పిలువబడుతున్న ప్రతి దైవజనుడికి నిజంగా దండం పెట్టాలి. అట్లాంటి పక్షవాయు రోగి కలిగిన విశ్వాసం వీళ్ళు మోసుకునే వెళ్తున్నారు ఇన్ని రోజులకి. ఆ పక్షవాయు రోగి యొక్క జీవితంలో మార్పు రాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను మార్గం తెరుస్తాను. నీ ఆత్మీయ జీవితంలో పారలైజ్డ్ గా నువ్వు పడి ఉన్నావా, గుర్తెరగలేకపోతున్నావా సత్యాన్ని? దేవుడు చెప్తున్నాడు, నేను నీ ముందు మార్గం తెరుస్తాను. ఆమె చెప్పి స్వీకరించండి దైవజనమా. ఎవరిని హింసపరచడానికి కాదు, ఎవరిని బాధ పెట్టడానికి కాదు నేను ఈ మాటలో చెప్తున్నాను. సత్యం మీరు తెలుసుకుంటే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. దైవబిడ్డ, మనం సత్యం తెలుసుకోవాల్సిన బాధ్యత మనం. నువ్వు ఆ స్థితిలో లేకపోతే ఒక స్తోత్రం నేను వినాలి. కారణం దేవుడు మనల్ని సరి చేస్తున్నాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారిని ఆయన సరి చేస్తాడు. ఒక పక్షవాయు రోగి ఒక పరిస్థితి మోసుకొని వచ్చిన వారికి అర్థమైంది. వీళ్ళు ఏం చేశారు తెలుసా? పైకప్పు విప్పెను అని ఉంది. ఆమె చెప్పండి. ఇప్పటి వరకు ఫ్రంట్ డోరే అనుకున్నాం మనం, క్లోజ్డ్ అయినది ఫ్రంట్ డోరే అనుకున్నాం. కానీ కొన్నిసారి నీ జీవితంలో అద్భుతాలు జరగాల, పై డోర్ కూడా విప్పాలి నువ్వు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆలోచించండి, ఒక ఇంటి పైకి ఎక్కి పెంకులు తీసి ఆ మంచాన్ని దింపాలి అంటే ఎంత సైజు మీరు ఇప్పి ఉండాలి, ఎంత కష్టపడి పైకి ఎక్కి ఉండాలి మీరు. అక్కడ ఇలా రాయబడింది, పైకప్పు విప్పి. అది విప్పాలంటే దేవుని పర్మిషన్ ఉండాలి. ఏసయ్య కిందనే ఉన్నాడు, విప్పుతున్నప్పుడు సౌండ్ వచ్చి ఉండాలి. ఏసయ్య చెప్పి ఉండాలి, వదిలేసేయండి రానియండి, అది పైసలు నేను పర్మిషన్ ఇస్తున్నాను. ఆమె చెప్పండి. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, పారలైజ్డ్ సిచ్యువేషన్ నీ జీవితంలో ఉందా బ్రదర్? ఎన్నిసార్లు నేను ఆఫీసులలో చుట్టూ తిరిగినాను, నాకు ప్రమోషన్ దొరకట్లేదు బ్రదర్. పక్షవాయు రోగుల్లాగా ఉండిపోయారు బ్రదర్. సక్సెస్ లేదు నా జీవితంలో, పక్షవాయు రోగిలాగా నేను ఉండిపోయాను. కుటుంబంలో సక్సెస్ లేదు, పక్షవాయు రోగిలాగా ఉండిపోయాం మేము కుటుంబంలో అని ఎందరైతే బాధపడుతున్నారో, ఈ రోజు నేను మీతో చెప్తున్నాను, పైకప్పు దేవుడు విప్పబోతున్నాడు, మార్గం తెరవబోతున్నాడు, అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నమ్ముతున్న వారు ఆమె చెప్పి స్వీకరించండి. దైవజనమా, ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త, ఒక అద్భుతం నీ ముందు ఈ క్షణమున. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏమి రాయబడింది చూడండి, పక్షవాయు రోగి విషయంలో. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి. చూసారా, ఇంటి కప్పు విప్పారు. ఆ ఇల్లు ఎవరిది? ఈ మోసుకొచ్చిన వారిదా? కాదు, ఎవరిదో ఇల్లు. మీరు కష్టపడి కట్టుకున్న ఇంటికి ఎవరో ఒకరు వచ్చి చిల్లు పెడతా అంటే మీరు ఒప్పుకుంటారా? ఇంటి పైకప్పు విప్పి మేము తవ్వి మేము అది పంపిస్తామంటే ఎవరైనా వింటారా? పైకప్పు విప్పుతున్నప్పుడు కింద ఉన్న వారికి తెలియదా? లాజికల్ గా ఆలోచించండి. యేసు ప్రభు వారి ముందుకు వచ్చి ఆ మంచం దిగి ఉన్నది అని చూస్తున్నాం. He permitted to be opened. అది తెరవాలి అని ఆయన పర్మిషన్ ఇచ్చి ఉన్నాడు. అందుకే సైలెంట్ గా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మీతో ఒక విషయం చెప్తున్నాను, మీ స్థితి ఏదైనా దేవుడు ఈరోజు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. వెళ్ళి ఆయన ముందు మోకాల్లో ఉండి ఒక్క మాట చెప్పండి, ప్రభువా నా ముందు తలుపు తెరవబడును గాక, నా ముందు తలుపు తెరవబడును గాక, నా ముందు తలుపు తెరవబడును గాక, నా ముందు తలుపు తెరవబడును గాక. మూయబడ్డ అనుభవం నువ్వు అనుభవిస్తేనే తెరవబడిన అనుభవమును నువ్వు ఆనందిస్తావు. దైవజనమా, మరలా చెప్తున్నాను, ఈ రోజు ఫస్ట్ డే, ఈ ఫస్ట్ సెషన్ లో నేను మీతో ఒక విషయం చెప్తున్నాను. రేపటి దినం మరలా సెకండ్ సెషన్ మనకు ఉండబోతుంది, సెకండ్ పార్ట్ ఉండబోతున్నది. ఆ సెకండ్ పార్ట్ లో నేను రేపటి దినం మాట్లాడబోతున్నాను, తెరవబడిన తలుపు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు మూయబడ్డ తలుపు ఒక అనుభవం మనకు అర్థమవుతున్నది, కానీ రేపు తెరవబడిన అనుభవంలోకి మనం వెళ్ళబోతున్నాం. దేవా నన్ను తెరవబడిన ఒక అనుభవంలోనికి తీసుకొని వెళ్ళండి అని నాతో పాటు కలిసి చెప్తారా దైవజనమా? వెంటనే ఏమాత్రము ఆలస్యం చేయకుండా ఒక వాక్య భాగమును మనము చూసామా? హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా.
ప్రకటన రెండో అధ్యాయం అనుకుంటున్నాను. క్షమించాలి, 3వ అధ్యాయం 8వ వచనం. చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నా వాక్యమును గాయకొని ఆమె చెప్పండి హల్లెలూయా. రేపటి మెసేజ్ కొరకు ఉన్న ఒక ప్రాఫెసీ అండ్ ప్రామిస్ వర్డ్ దేవుడి మీ ముందు పెట్టబోతున్నాడు. డు నాట్ మిస్ టుమారో. రేపు మిస్ అవ్వద్దు. టుమారో ప్రిపేర్ అయినండి. ఒక ఓపెన్ డోర్ మీ ముందు దేవుడు పెట్టబోతున్నాడు. ఈ రోజు క్లోజ్డ్ డోర్ ఒక బాధ మీకు అర్థమైంది, క్లోజ్డ్ డోర్ ఒక వేదన నీకు అర్థమైంది. కానీ రేపటి దినం ఓపెన్ డోర్ ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. You're going to enjoy the open door before you. హల్లెలూయా. చెప్పండి, నేను నీ ముందు ఒక తలుపు తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయ నేరలేడు. చూడండి, అదే మాట ఇంగ్లీష్ లో చదువుతాను. I have set before you an open door which no one can shut. నేను ఒక తలుపు నీ ముందు తెరవబోతున్నాను, దాన్ని ఎవడు మూయలేడు. ఈరోజు లైవ్ లో వింటున్న మీ అందరితో దేవుడు చెప్తున్నాడు, ఒక తెరవబడిన తలుపు అనుభవంలోనికి మనము ఈ క్షణం మొదలుకొని రేపటి దినం రాత్రి 8 గంటల వరకు ఆ తెరవబడిన తలుపు ఒక అనుభవంలోనికి మనం వెళ్ళబోతున్నాం. నేను సత్యంగా చెప్తున్నాను దైవజనమా, మూయబడ్డ తలుపు ఒక వేదన నీకు అర్థమైంది, వేదనను అనుభవించి ఉన్నాం. కానీ నేను చెప్తున్నాను, రేపు తెరవబడిన అనుభవంలోనికి మనం వెళ్ళబోతున్నాం, ఆనందించబోతున్నాం. అప్పటి వరకు దేవుడు మనందరికి తోడై ఉండి కాచి కాపాడి ముందుకి తీసుకుని వెళ్ళను గాక. ఒక తలుపు మూయబడ్డది, ఎర్ర సముద్రం, సూసైడే దిక్కు, ఇంకా ఏమీ లేదు, అక్కడ తెరవబడ్డది. రెండో తలుపు లాజరు సమాధి, చచ్చిపోయింది సిచ్యువేషన్, దేవుడు ఆ సిచ్యువేషన్ తిరిగి బ్రతికించాడు. మూడోది జరుగుతున్న సంఘటన ఏంటి తెలుసా దైవజనమా? తలుపు తెరచి ఆయన ముందు సమస్యను నిలబెడుతున్నారు. ఆ సమస్యకి పేరే పక్షవాయు రోగి అనే పేరు. మూయబడ్డ అనుభవంలోనికి నువ్వు వెళ్తేనే తెరవబడిన అనుభవంను నువ్వు ఆనందిస్తావు. మనం అలాగనే కళ్ళు మూసుకొని స్తుతించి ఆరాధించి ఈ రాత్రి కాలపు సెషన్ మనం ముగించుకుంటాము. ఓ ఎదురు గాలితో పోరాటమా, నిన్ను చూస్తున్నాడు. ఎదురు గాలితో పోరాటమా, నిన్ను చూస్తున్నాడు. తోడై ఉండి విడిపించును, అద్భుతం చేయును. యేసు దానిలోనే ప్రవేశించును, అద్భుతం చేయును. చివరిగా నాతో పడికారు చెప్తారా? ఎదురు గాలితో పోరాటమా, నిన్ను చూస్తున్నాడు. దైవ బిడ్డ, ఎదురు గాలితో పోరాటమా, నిన్ను చూస్తున్నాడు. యేసు దానిలోనే ప్రవేశించును, నెమ్మది నీకిచ్చును. యేసు దానిలోనే ప్రవేశించును, నెమ్మది నీకిచ్చును. కనుక కలిసి అందరము చివరిగా చెప్తామా?
నేను ఏడవను. ఇంకా ఏడవవ నీవు. నేను ఏడవను. అద్భుతం చూస్తున్నాను, యేసు నాకై చేస్తున్నా అద్భుతం చూస్తున్నాను. రాజా, ఎందరి జీవితంలో ఒక మూయబడ్డ అనుభవంలో ఏడుస్తున్నారు, ఎందరైతే ఆ మూయబడ్డ పరిస్థితిలో బాధపడుతున్నారో, ఎందరైతే ఆ మూయబడ్డ తలుపు విషయం దగ్గరికి వచ్చి కృంగిపోయి ఉన్నారు, ప్రభువా తెరవబడిన అనుభవంలోనికి మేము వెళ్ళును గాక. ఈ రోజు నువ్వు మాతో మాట్లాడినావు. మూయబడ్డ తలుపు ఒక అనుభవం ఎంత బాధకరమో మాకు అర్థమైంది. మా పరిస్థితి కూడా అలాగనే ఉన్నది, మా వేదన మాకు అలాగనే ఉన్నది. మమ్మల్ని విడిపించుట కొరకు ఎవరు వస్తారని ఎదురు చూస్తా ఉన్నాం. దేవా, నువ్వు లేవా అని అనేక సార్లు నువ్వు ప్రశ్నించి ఉన్నావు. మమ్మల్ని ఒకసారి విడిపించండి అని ఎలుగెత్తి ఏడ్చి ఉన్నావు. కానీ ప్రభువా, నువ్వు చెప్తున్నావు, మూయబడ్డ అనుభవం నువ్వు అనుభవిస్తేనే తెరవబడిన అనుభవంలో ఆనందం నీకు ఉన్నది అని నువ్వు మాకు నేర్పించి ఉన్నావు. అందుకే నీకు స్తోత్రం డాడీ. ఈరోజు ఎందరైతే లైవ్ లో విన్నారో, ఎందరైతే బాధతో ఉన్నారో, ఎందరైతే ఏడుస్తున్నారో, ఎందరి కళ్ళలో కన్నీరు వచ్చి ఉన్నదో, వారందరూ ఒకసారి చూడండి నాన్న. వారి పరిస్థితులన్నీ మారిపోవును గాక, వారి స్థితిగతులు మారిపోవును గాక, నెమ్మది వారిలో కలుగును గాక, సంతోషం వారిని నింపును గాక, సమాధానం నెమ్మది వారి జీవితంలో పొంగి ప్రవహించును గాక. ఈ గొప్ప కార్యం మీరు చేసినట్టున్నారు. అందుకే నీకు స్తోత్రం. మాకిచ్చిన ఈ యొక్క మూయబడ్డ తలుపు అనుభవంకే నీకు స్తోత్రం. తెరవబడిన తలుపు అనుభవం మేము ఆనందించబోతున్నాం. ఇంకా ఈ క్షణం నుండి రేపటి దినం 2వ సెషన్ మేము నేర్చుకున్నాం. నీ గొప్ప కార్యం మా పట్ల నువ్వు చేసి నడిపిస్తున్నావు. అందుకే నీకు స్తోత్రం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ యొక్క మంచి అవకాశం నాకు ఇచ్చిన ప్రభు బ్రదర్ శామ్యూయల్ గారికి, అదేవిధంగా బెత్సెదా ప్రభు సంఘమును నడిపిస్తున్న నీ దాసునికి, ఆ సంఘమునకు, ఈ యొక్క వాక్యమును ఆ ప్రదేశంలో నుండి వింటున్న ప్రతి దైవ బిడ్డకు నీ రాకడ పర్యంతరం తోడయుండి కాచి నడిపించి ముందుకి తీసుకొని వెళ్ళను గాక. యేసు నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బీ విత్ యు. మర్చిపోదు, రేపటి దినం తిరిగి మనం 8 గంటలకి 2వ సెషన్ లో మనం జాయిన్ అవుదాం. నేను నమ్ముచున్నాను దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని. దయచేసి మా గురించి కూడా ఇంకను ప్రార్థన చేయాలని కోరుచున్నాం. సో ఇంకను మీరు బలపరచబడాలి అంటే ఎవాంజలిస్ట్ గేబ్రియల్ REM అని మీరు టైప్ చేసి మా యూట్యూబ్ ఛానల్ అక్కడ ఉన్నది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైన వర్తమానములు అక్కడ చెప్పుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. సో అది కూడా మీరు విని ఆశీర్వదింపబడాలని కోరుచున్నాం. ఈ యొక్క మంచి అవకాశం నా కొరకు సృష్టించిన, నాకు ఇచ్చిన బ్రదర్ శామ్యూయల్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనలు తెలియజేస్తున్నాం. దైవజనులకి కూడా మంచి ఒక ప్లాట్ఫామ్ నా కొరకు ఇచ్చినందున దైవజనులకు కూడా వందనములు తెలియజేస్తున్నాం. దేవుని హస్తం రేపటి దినం 8 గంటల వరకు కూడా మన అందరికి తోడై ఉండి కాచి నడిపించి ముందుకి తీసుకొని వెళ్ళను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అండి. కానీ చాలా అద్భుతమైన వాక్య భాగాన్ని మాకు అందించారు. మరి ఇది కొత్త మెసేజ్. ఎందుకు చేతనంటే ఇంతవరకు కూడా మేము ఇంత అద్భుతమైన ఈ వర్తమానము మేము వినలేదు. అనేక మార్లు లేఖన భాగాలు చదువుకున్నాం, కానీ వాయిస్ వినిపించట్లేదు. వాయిస్ వస్తుందండి. yeah. ఇంతవరకు మరి బైబిల్ గ్రంథాన్ని మనం చదవం, కానీ మరి ఎంతటి అద్భుతమైన మాటలు, మరి ఒక్కొక్క లేఖన భాగం నుంచి మీరు తీసి చెప్పిన రీతిని మేము చూస్తే చాలా అద్భుతం. ఎందుచేతనంటే అనేక మార్లు అదే లేఖన భాగాలు చదువుకున్నాం, అనేక లేఖన భాగాల మీద అనేకమైన ప్రసంగాలు చేసాం. అయితే దేవుడి వాడుదనాన్ని మిమ్మల్ని నిలబెట్టుకొని ఒక అద్భుతమైన, ఒక నూతనమైన తరహాలో ఈ వాక్య భాగాన్ని మాకు అందించారు. అందుకు మీకు చాలా వందనాలు మీకు తెలియజేస్తున్నాం. మరి అది మూయబడిన ఆ తలుపు కొరకు చూపించిన గొప్ప మరి సందేశం రేపటి దినాన్ని మరి తెరవబడుతుందంటే నిజంగా క్రైస్తవ యొక్క జీవితము తెరవబడిన ఒక పుస్తకంగా మరి రేపు
రాబోతుందంటే అది దేవునికి చాలా మరి మనకి ఆశీర్వాదకరము, ఆ దేవునికి ఎంతో సంతోషకరం అని చెప్పని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి మా కుటుంబ ప్రాంతంలో రేపు మీరు ఇవ్వబోతున్న అద్భుతమైన ఆ సందేశం నిమిత్తం, మీ పరిచయ నిమిత్తం ప్రత్యేకంగా మేము మా ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మరి యొక్క చిన్న మనవి ఏంటంటే, పాస్టరమ్మ గారి యొక్క పాట మాకు క్లియర్ గా వినపడాలి. వాయిస్ కొంచెం చిన్నదైపోతుందండి పాస్టరమ్మ గారిది. మరి చక్కగా పాడుతున్నారు, మరి ఆ వాయిస్ కూడా అని చెప్పి ఆశపడుతున్నాం. దాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. తప్పకుండా ఆమె వాయిస్ ని రేపు కొంచెం పెంచుదాం మనం. అలాగండి, అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్.